ఢిల్లీలో కాలుష్యం కోరలు చేస్తోంది. దీంతో దేశ రాజధాని రెడ్ జోన్లోకి ప్రవేశించింది. గాలి నాణ్యత స్థాయి మరింత దిగజారుతోంది. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత స్థాయి ఇవాళ కూడా 300 కంటే ఎక్కువగా నమోదైంది. పెరుగుతున్న కాలుష్యంతో ఢిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇవాళ ఢిల్లీలోని ఎయిమ్స్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో 378 పాయింట్లుగా నమోదైంది. వెరీ పూర్ కేటగిరీలో గాలి నాణ్యత నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తిలక్ మార్గ్లో కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 376 పాయింట్లుగా నమోదైంది. శీతాకాలం కావటం, పొగమంచుకు తోడు కాలుష్యం కమ్మేయటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ఆనంద్ విహార్ ప్రాంతంలో కూడా 379 పాయింట్లుగా నమోదైంది. ఇండియా గేట్ కర్తవ్యపథ్ మార్గ్లోనూ గాలి నాణ్యత 326 పాయింట్లుగా నమోదైంది. మార్నింగ్ వాకర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. బారాపుల్లా, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం సహా ఢిల్లీ వ్యాప్తంగా పలు చోట్ల వెరీ పూర్ కేటగిరీలో గాలి నాణ్యత నమోదవుతోంది. పెరిగిపోతున్న కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు స్ప్రింకిల్స్ ఉపయోగిస్తున్నా పెద్దగా ప్రభావం చూపటం లేదు. కాలుష్య కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ రోజురోజుకు మరింత క్షీణిస్తూ ఉండటంతో ఢిల్లీ వాసులు మరింత భయపడిపోతున్నారు.